అంటే ఈ మసలు 950 1350 తక్కువ బాగుంది. 13 ఇది 12 అది దాంట్లో స్టీమ్ ఏమి కలవదు, మొత్తం న్యాచురల్ స్టీమ్ చేస్తే ఇంకా కూడా అది 15 మొత్తం పెరిగిపోయింది. ఎంతలో కావాలి బైక్ సెపరేట్ చేసుకోండి. 50 11 ఉన్నాయి లేదా వేసుకుంటుందా దాకా వస్తాను. సో ఈ రోజు క్లాస్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్ మీ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ వేరే చెప్తాను. లైక్ మీ ప్రాజెక్ట్ కి ఎంత అయితే అవసరమో అంతవరకు కాన్సెప్ట్స్ అయితే తెలుసుకున్నాం ఫస్ట్. నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేద్దాం HTML అండ్ CSS యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ లో మెయిన్ గా ఉండే ఐడియా ఉందా? టెక్నాలజీ సార్ HTML, CSS, JavaScript, Bootstrap అనేది తెలిసి చెప్పండి, రాంగ్ అయినా పర్లేదు. ఇంకేమంటే టెక్నాలజీస్ ఫ్రంట్ ఎండ్ లో మెయిన్ ఇంకొకటి ఉంటుంది. సో చూడండి, ఫ్రంట్ ఎండ్ లో మనకి మెయిన్ ఉండే టెక్నాలజీస్ వచ్చేసి HTML, CSS, JavaScript, React.js పేరు ఉన్నారా? సో React.js అనే టెక్నాలజీ ఉంటుంది ఫ్రంట్ ఎండ్ లో. అది వచ్చేసి JavaScript కి లైబ్రరీ కమ్ ఫ్రేమ్వర్క్ అంటారు. సో ఇవి మెయిన్ టెక్నాలజీస్. నెక్స్ట్ Angular.js కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ట్రెండింగ్ లో ఎక్కువగా మనకు కనిపించేది React.js ఒకటి ఫ్రంట్ ఎండ్ లో కనిపిస్తూ ఉంటుంది. మనం చేసేది ఏంటంటే పైథాన్ ఫుల్ స్టాక్ కాబట్టి దానికి మెయిన్ గా అవసరమయ్యేది HTML అండ్ CSS. సో HTML, CSS అనేది ఈరోజు చూద్దాం. సో HTML స్టార్ట్ చేసే ముందు ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ దేంతో ఉంటుంది? .html తో ఉంటుంది. ఒక న్యూ HTML ఫైల్ తీసుకోండి. మీరు ఐడియా ఉంది కదా HTML ఫైల్ ఎలా తీసుకోవాలంటే? ఒక న్యూ HTML ఫైల్ తీసుకోండి. సో ఆన్లైన్ లో వాళ్ళు కూడా చూడండి, .html అనే ఎక్స్టెన్షన్ తో క్రియేట్ చేస్తాము HTML ఫైల్ అనేది. సో HTML లో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి అంటే HTML ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఆ స్ట్రక్చర్ లోనే మేము వెబ్ పేజ్ డిజైనింగ్ అనేది చేయాలి. ఓకే, ఫస్ట్ HTML స్ట్రక్చర్ అనేది తీసుకోవాలంటే చూడండి, Shift1 అనేది క్లిక్ చేయండి. మీకు ఎక్స్ప్లనేటరీ మార్క్ అనేది ఒకటి వస్తుంది. దాని మీద అంటే క్లిక్ చేసిన వెంటనే HTML స్ట్రక్చర్ అనేది వస్తుంది.
మీ విఎస్ కోడ్ లో షిఫ్ట్ 1 మీద క్లిక్ చేయండి, ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది, దాని మీద ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఇలాగ HTML స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఇక్కడ ఫస్ట్ HTML స్ట్రక్చర్ అనేది అబ్జర్వ్ చేస్తే మీకు డాక్ టైప్ HTML అని ఉంటుంది. సో ఈ డాక్ టైప్ HTML అంటే ఏంటి ఐడియా ఉందా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు డాక్ టైప్ HTML అంటే ఏంటి ఐడియా ఉందా? ఐడియా ఉన్న వాళ్ళు ప్లీజ్ రిప్లై ఇన్ ద చాట్ బాక్స్. సో ఎందుకు అది యూజ్ చేస్తున్నాం? HTML పేజ్ అని చెప్పడానికి HTML ట్యాగ్ డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం సార్. డాక్యుమెంటేషన్. ఓకే రైట్, డాక్యుమెంటేషన్ పర్పస్. ఇక్కడ చూడండి, ఈ డాక్ టైప్ HTML అనేది ఎందుకు ఇక్కడ రాస్తాను అంటే ప్రెసెంట్ మీకు HTML ఏ వెర్షన్ లో రన్ అవుతుంది? 5th వెర్షన్ లో రన్ అవుతుంది, HTML 5. మీరు HTML లోగో మీరు అబ్జర్వ్ చేస్తే HTML 5 అని ఉంటుంది లోగో. సో ఈ 5th వెర్షన్ లో మనం రన్ చేస్తున్నాము మన డాక్యుమెంట్ ని అని చెప్పడం కోసం ఈ డాక్ టైప్ HTML అనేది మనం యూజ్ చేస్తాం. HTML స్ట్రక్చర్ లో బేసిక్ గా మీరు ఈ డాక్ టైప్ HTML అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే మీరు యూజ్ చేసే HTML అనేది 5th వెర్షన్ లో ఉంది అని చెప్పడం కోసం, మీ డాక్యుమెంట్ అనేది 5th వెర్షన్ లో ఉంది అని బ్రౌజర్ కి తెలియడం కోసం ఈ డాక్ టైప్ HTML అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి HTML ట్యాగ్. ఇక్కడ మీకు కనిపించేవన్నీ HTML హెడ్ అని కనిపిస్తున్నాయి కదా, వీటిని ట్యాగ్స్ అంటారు. ఓకే, ఈ ట్యాగ్స్ లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి, అది నెక్స్ట్ ముందుకెళ్ళే కొద్ది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కనిపించేది HTML ట్యాగ్. HTML ట్యాగ్ తర్వాత ఏముంది మనకి హెడ్ ట్యాగ్ ఉంది, దీన్ని హెడ్ పార్ట్ అంటారు. సో ఈ హెడ్ పార్ట్ లో మనం ఏం చేస్తామంటే మనం చేసే వెబ్ పేజ్ యొక్క టైటిల్ ని మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి స్టైలింగ్స్ అనేవి ఈ హెడ్ పార్ట్ లోనే చేస్తాం. ఓకే, స్టైలింగ్స్ అంటే CSS అన్నమాట. ఈ స్టైలింగ్స్ అనేవి హెడ్ పార్ట్ లో చేస్తాం. నెక్స్ట్ ఆ మెటా ట్యాగ్స్ ఏంటి అంటే మెటా ట్యాగ్స్ లో ఫస్ట్ మీరు క్యారెక్టర్ ఉంది కదా, క్యారెక్టర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి. సో అవన్నీ రిప్రజెంట్ చేయడం కోసం ఆ ఫస్ట్ మెటా ట్యాగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మెటా నేమ్ వ్యూ పోర్ట్ అని ఉంది కదా, సెకండ్ మెటా ట్యాగ్. ఈ మెటా ట్యాగ్ దేనికి అంటే మన వెబ్ పేజ్ బెటర్ రెస్పాన్సివ్నెస్ కోసం ఆ సెకండ్ మెటా ట్యాగ్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇది హెడ్ పార్ట్ లో. నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్. ఈ బాడీ పార్ట్ దేనికి అంటే మనం చేసే ప్రతి కోడ్ కూడా మన వెబ్ పేజ్ డిజైనింగ్ కూడా ఈ బాడీ పార్ట్ లోనే చేస్తాం. ఈ బాడీ పార్ట్ లోనే మన వెబ్ పేజ్ డిజైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ బేసిక్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ట్యాగ్స్ అనే దాని గురించి మీరు తెలుసుకోవాలి. సో ఈ ట్యాగ్స్ లో మెయిన్ గా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేది నార్మల్ ట్యాగ్, సెకండ్ ది వాయిడ్ ట్యాగ్ అన్నమాట. వాయిడ్ ట్యాగ్ ఆర్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అన్నమాట. సో ఇక్కడ నార్మల్ ట్యాగ్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి, అలాగే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఈ నార్మల్ ట్యాగ్ స్ట్రక్చర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. నార్మల్ ట్యాగ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ మీకు ట్యాగ్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ దీన్ని స్టార్ ట్యాగ్ అంటారు. నెక్స్ట్ మన వెబ్ పేజ్ లో మనం ఏ కంటెంట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నామో టెక్స్ట్ అనేది ఈ ట్యాగ్ మధ్యలో రాస్తాం. నెక్స్ట్ లాస్ట్ లోది కనిపిస్తుంది కదా, దీన్ని ఎండ్ ట్యాగ్ ఆర్ క్లోజింగ్ ట్యాగ్ అంటారు. ఇక్కడ ఫస్ట్ ఉండేది స్టార్ట్ ట్యాగ్, లాస్ట్ లో ఉండేది ఎండ్ ట్యాగ్ ఆర్ క్లోజింగ్ ట్యాగ్, మధ్యలో ఉండేది కంటెంట్. మనం వెబ్ బ్రౌజర్ కి మనం ఏ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో మధ్యలో కంటెంట్ అనేది రాస్తాం. ఇది వచ్చేసి నార్మల్ ట్యాగ్ స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాయిడ్ ట్యాగ్.
వైడ్ ట్యాగ్ అనేది ఏంటంటే ఇక్కడ మీరు సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అని చూసారు కదా, ఈ ట్యాగ్ కి స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అంటే సో ఈ ట్యాగ్ స్ట్రక్చర్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఎటువంటి ఎండ్ ట్యాగ్ అనేది లేదు, ఓన్లీ స్టార్ ట్యాగ్ మాత్రం ఉంది. ఇది ఓన్లీ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటారు, ఒక ట్యాగ్ మాత్రమే ఉంటది. దీన్ని సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఆర్ వైడ్ ట్యాగ్ అంటారు. మొత్తం మీరు చేసే డిజైనింగ్ అంతా ఈ ట్యాగ్స్ మీద డిపెండ్ అవుతుంది HTML లో. సో ఇలాగా మనకి మెయిన్ గా HTML లో ఉండే ట్యాగ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి H1 ట్యాగ్ అన్నమాట, సెకండ్ది ట్రీ ట్యాగ్, థర్డ్ది బటన్ ట్యాగ్. సో ఇవి మెయిన్ ట్యాగ్స్ అన్నమాట HTML లో. సో ఫస్ట్ వచ్చేసి అసలు ఈ H1 ట్యాగ్, ట్రీ ట్యాగ్, బటన్ ట్యాగ్ ఈ మూడు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో వెబ్ పేజ్ లో చూద్దాం. సో ఇక్కడ మీకు హ్యాకర్ ర్యాంక్ వెబ్సైట్ ఆల్రెడీ ఐడియా ఉంది కదా. ఇక్కడ హ్యాకర్ ర్యాంక్ వెబ్సైట్ లో మీకు హోమ్ పేజ్ అనేది ఎలా ఉంటుంది, ఈ హోమ్ పేజ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మీకు హైలైట్ గా ఏది కనిపిస్తుంది, ఆ వెబ్ పేజ్ చూసిన వెంటనే మీకు హైలైట్ గా ఏది కనిపిస్తుంది, స్కిల్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అని చెప్పి ఒక సెంటెన్స్ కనిపిస్తుంది. ఫస్ట్ మీరు వెబ్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే హైలైట్ గా కనిపించేది అదే. సో ఇలాంటి హైలైట్ గా ఉన్న కంటెంట్ అనేది మీరు క్రియేట్ చేయాలి అంటే H1 ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. సో H1 ట్యాగ్ యూజ్ చేశారు, హైలైట్ గా ఉన్న కంటెంట్ కనిపించింది. నెక్స్ట్ దాని కింద మీకు ఒక చిన్న లైక్ 2 లైన్స్ లో ఉన్న ఒక పారాగ్రాఫ్ కనిపిస్తుంది చూడండి, డిస్క్రిప్షన్. సో ఇలాంటి డిస్క్రిప్షన్స్ మీరు క్రియేట్ చేయాలి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ దాని కింద మీరు అబ్జర్వ్ చేస్తే బటన్స్ అనే ఉన్నాయి చూడండి, దీని మీద క్లిక్ చేస్తే మీరు వేరే పేజ్ లోకి వెళ్తుంది, లేకపోతే సమ్ యాక్షన్ అనేది మీరు చేయొచ్చు. సో ఇలాంటి బటన్స్ ని క్రియేట్ చేయడం కోసం బటన్ ట్యాగ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి చిన్న ఎగ్జాంపుల్ అనేది చేద్దాం దీని మీద. సో H1 ట్యాగ్ అనేది నార్మల్ ట్యాగ్ అన్నమాట. సో H1 ట్యాగ్ లో హలో ఎవ్రీవన్ అని చెప్పి రాస్తాను. హలో ఎవ్రీవన్. ఈ ట్యాగ్ లో నెక్స్ట్ వచ్చేసి బటన్ ట్యాగ్ లో సో ఇలాగ మన కంటెంట్ అనేది రాసిన తర్వాత దాన్ని సేవ్ చేయాలి గ్యారంటీగా. సో సేవింగ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసుకొని నేను చెప్పిన అవసరం లేదు. సేవ్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది ఎలా చూడాలి అంటే మీరు ఎక్కడైతే ఫైల్ అనేది సేవ్ చేశారో ఏదో ఒక లొకేషన్ లో మీరు ఫైల్ అనేది సేవ్ చేస్తారు కదా ఈ సిస్టమ్ లో. సో ఎక్కడైతే సేవ్ చేశారో అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు అవుట్పుట్ అనేది బ్రౌజర్ మీద కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ డెస్క్టాప్ మీద నేను ఫ్రంట్ ఎండ్ అనే ఫోల్డర్ లో నేను ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఈ ఫైల్ మీద మనం క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇది HTML లో మీరు రాసిన అవుట్పుట్ చూడాలి అంటే ఇలా వెబ్ బ్రౌజర్ లో చూస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇమేజ్ ట్యాగ్ అనేది చూద్దాం. ఈ ఇమేజ్ ట్యాగ్ ఏంటి అంటే ఇమేజెస్ ని వెబ్ పేజ్ లో ప్లేస్ చేయడం. ఓకే, సో ఇమేజ్ ట్యాగ్ స్ట్రక్చర్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, ఇది ఇమేజ్ ట్యాగ్ సింటాక్స్ అనుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇమేజ్ ట్యాగ్ కనుక అబ్జర్వ్ చేస్తే
ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ లో చూడండి, దానికి ఎటువంటి ఎండ్ ట్యాగ్ అనేది లేదు, ఓన్లీ సెల్ఫ్ గా క్లోజ్ అయింది ట్యాగ్ అనేది. సో ఈ ట్యాగ్ లో మీకు ఇక్కడ IMG అనే ట్యాగ్ ఉంది, దాని లోపల SRC ఈజ్ ఈక్వల్ టు URL అడ్రస్ ఉంది, నెక్స్ట్ ఆల్ట్ అని ఒకటి కనిపిస్తుంది. సో ఇక్కడ SRC అంటే ఏంటి? సోర్స్. దాన్ని ఏమంటారు ఐడియా ఉందా? ఐడియా లేదా? సో ఇక్కడ మీకు SRC అనేది ఏంటి అంటే దీన్ని యాట్రిబ్యూట్స్ అంటారు, యాట్రిబ్యూట్స్ అంటాము. సో SRC అని ఉంది, నెక్స్ట్ SRC పక్కన ఆల్ట్ అని ఉంది కదా, దీన్ని కూడా యాట్రిబ్యూట్స్ అనే అంటారు. సో ఇలాంటి ఇమేజ్ ట్యాగ్ కానీ జస్ట్ ఒక ట్యాగ్ కి మీరు అడిషనల్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అంటే ఖచ్చితంగా యాట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేయాలి. సో ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ కి మనం అడిషనల్ గా ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఏంటి? సోర్స్ ఆల్ట్ సార్. ఇక్కడ SRC లో మనం ఒక ఇమేజ్ లింక్ అనేది ఇస్తే ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. లేదు, మీ సిస్టమ్ లో ఉన్న ఇమేజ్ ని డిస్ప్లే చేయాలంటే ఆ ఇమేజ్ యొక్క పాత్ అడ్రస్ ఇస్తారు. సో ఆ పాత్ అడ్రస్ కానీ URL అడ్రస్ కానీ మీరు ఇక్కడ ఇస్తే మీకు ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ట్యాగ్ కి ప్రొవైడ్ చేస్తారు, దానికోసం మనం ఈ SRC అనే యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఇక్కడ SRC అనేది ఏంటి అంటే యాట్రిబ్యూట్ నేమ్ అవుతుంది, నెక్స్ట్ అక్కడ URL ఆర్ పాత్ అడ్రస్ అని ఉంది కదా, అది వాల్యూ అవుతుంది. SRC అనేది నేమ్ అండ్ దాని లోపల ఉండేది వాల్యూ, యాట్రిబ్యూట్ నేమ్ SRC అండ్ లోపల ఉండేది అంతా వాల్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆల్ట్ కూడా ఒక యాట్రిబ్యూట్. ఈ ఆల్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇక్కడ మీరు ఒక వెబ్సైట్ URL అడ్రస్, ఇమేజ్ URL అడ్రస్ అనేది ఒకటి ఇచ్చారు. ఓకే, ఇమేజ్ అనేది డిస్ప్లే అయింది. ఓకే ఫైన్. మరి ఇమేజ్ URL అడ్రస్ ఇచ్చిన తర్వాత వాటి సర్వర్ అనేది క్రాష్ అయింది. ఎవరొకటి సర్వర్ లోంచే కదా మనం ఇమేజ్ అడ్రస్ అనేది తీసుకొచ్చాము. సో వాడి సర్వర్ క్రాష్ అయినప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుందంటే డిస్ప్లే అవ్వదు. సో ఆ ఇమేజ్ ప్లేస్ లో మీరు ఏదో ఒక వర్డ్ అనేది డిస్ప్లే చేయాలి. ఓకే, యూజర్ కి అక్కడ ఇమేజ్ ఉందని తెలియాలి అంటే ఏదో ఒక వర్డ్ అనేది డిస్ప్లే చేయాలి. లైక్ ఇమేజ్ అని యూజర్ కి తెలియాలి అంటే సమ్ ఇమేజ్ అనే వర్డ్ రాస్తారు అనుకోండి, ఆ ఇమేజ్ క్రాష్ అని ఇమేజ్ ప్లేస్ లో ఇమేజ్ అనే వర్డ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో దానికోసం ఆల్ట్ అనే ఒక యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. సింపుల్ గా ఆల్ట్ అంటే ఆల్టర్నేటివ్ గా ఏదో ఒక వర్డ్ డిస్ప్లే చేయాలి. ఆ ఇమేజ్ కనుక డిస్ప్లే చేయకపోతే ఆల్టర్నేటివ్ గా ఈ వర్డ్ డిస్ప్లే చేయమని మనం ఆ ట్యాగ్. సో ఇది ఇమేజ్ ట్యాగ్ అన్నమాట. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసుకుని ఒక ఇమేజ్ అనేది వెబ్ బ్రౌజర్ లో డిస్ప్లే చేద్దాం. సపోజ్ ఇక్కడ మనకు ఒక ఇమేజ్ ఉంది, ఫస్ట్ ఇమేజ్, దాని మీద క్లిక్ చేశాను, ఓపెన్ అయింది. సో ఈ ఇమేజ్ ని మనం తీసుకోవాలి అంటే ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఈ ఇమేజ్ URL అడ్రస్ అనేది మనం యాక్సెస్ చేయాలి అంటే రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అనేది క్లిక్ చేయాలి. ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్. కొంతమంది ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేస్తారు, లేకపోతే కాపీ లింక్ అడ్రస్ క్లిక్ చేస్తారు. ఇది కాదు, ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు న్యూ ట్యాబ్ లో ఇమేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన URL అడ్రస్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ SRC లో పేస్ట్ చేయండి. ఓకే, SRC లో పేస్ట్ చేశాను. సపోజ్ ఈ ఇమేజ్ కనుక క్రాష్ అయితే నాకు ఆల్టర్నేటివ్ లో నేచర్ ఇమేజ్ అనే వర్డ్ డిస్ప్లే అవుతుంది.
ఓకే, దానికోసం ఆల్టర్ నేచర్ ఇమేజ్ అని చెప్పి రాశారు. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం డిస్ప్లే అవుతుందో లేదో. ఇమేజ్ అనేది ఇలా డిస్ప్లే చేస్తాం. సార్ ట్రై చేస్తారా? దానికి టైం ఇస్తాను. ఎస్ సార్. 5 minutes టైం ఇస్తాను, ఇది ట్రై చేయండి. సార్ ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రావాలంటే సార్. ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కింద రావాలంటేనా? ఎస్ సార్. నేను సిఎస్ఎస్ లో చెప్తాను. ఓకే సార్. HTML కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిఎస్ఎస్ డిస్కస్ చేస్తాం మనం. అప్పుడు సిఎస్ఎస్ లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ గురించి చెప్పండి. ఓకే సార్. సార్ ఆల్టర్ నేచర్ ఇమేజ్ అనే వర్డ్ రావాలి, అది క్రాష్ అయిపోవాలంటే ఏం చేయాలి? ఏంటి? ఆల్టర్ లో నేచర్ ఇమేజ్ అని రాశారు కదా సార్, అది క్రాష్ అయిపోవాలి, అది ఎస్ఆర్సి అనేది క్రాష్ అయిపోయి ఆల్టర్ లో రావాలి, ఏం చేయాలి? అక్కడ యూఆర్ఎల్ అడ్రస్ లో కొంచెం వేరే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే క్రాష్ అవుతుంది. చూడు, ఇక్కడ యూఆర్ఎల్ అడ్రస్ అనేది నేను సరిగ్గా ఇవ్వలేదు. ఇక్కడ యూఆర్ఎల్ అడ్రస్ అనేది సరిగ్గా ఇవ్వకపోతే మీకు ఆల్ట్ లో ఇమేజ్ బదులు నేచర్ ఇమేజ్ అని డిస్ప్లే అవుతుంది. చూడు, ఇక్కడ అవుట్పుట్ లో ఇమేజ్ అడ్రస్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఇమేజ్ అనేది క్రాష్ అయిపోయి ఆల్ట్ లో ఉన్న నేచర్ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, దీనికోసం ఆల్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలన్నా కూడా అంటారా సార్? వచ్చిందా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా? ఆన్లైన్ లో వాళ్ళు. ఎస్ సార్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ వచ్చేసి యాంకర్ ట్యాగ్ అన్నమాట. ఈ యాంకర్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మెయిన్ గా బ్యాక్ అండ్ యూజ్ చేసే మీకు చాలా ఇంపార్టెంట్ యాంకర్ ట్యాగ్ అనేది. సో ఇక్కడ యాంకర్ ట్యాగ్ సింటాక్స్ అనేది చూద్దాం ఫస్ట్. సో యాంకర్ ట్యాగ్ ఏం చేస్తా ఐడియా ఉందా మీకు?
సో ఇక్కడ చూడండి యాంకర్ ట్యాగ్ మెయిన్ పర్పస్ ఏంటంటే యాంకర్ ట్యాగ్ అనేది ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి రీడైరెక్ట్ అవ్వడం కోసం యాంకర్ ట్యాగ్ అనేది మెయిన్ గా యూజ్ అవుతుంది. అలాగే ఒక వెబ్ పేజ్ నుంచి లో మీరు ఒక లింక్ అనేది ఇవ్వాలి అంటే లైక్ నావిగేషన్, ఒక వెబ్ పేజ్ లో ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్ కి నావిగేట్ అవ్వాలి అంటే మీరు యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఒకసారి చూడండి, సో మనకి ఇక్కడ amazon.com ఉంది, amazon.in ఉంది. ఈ అమెజాన్ వెబ్సైట్ లో సపోజ్ మనం ఇక్కడ టుడే డీల్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసిన వెంటనే అది ఒక పేజ్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ టుడేస్ డీల్స్ అని మీరు క్లిక్ చేస్తే అది వేరే పేజ్ లోకి వెళ్తుందంటే అది యాంకర్ ట్యాగ్ వల్లే. సో ఇక్కడ ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ కి మీ బ్రౌజర్ అనేది రీడైరెక్ట్ అవుతుంది కదా. సో ఇలాగా రీడైరెక్ట్ అవ్వాలి అంటే మీకు ఖచ్చితంగా యాంకర్ ట్యాగ్ అనేది కావాలి. ఓకే, సో దీనికోసం మనం యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది యాంకర్ ట్యాగ్ సింటాక్స్ అన్నమాట. ఏ href ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో మీరు ఇక్కడ URL అడ్రస్ అనేది ఇస్తారు. సో తర్వాత మీరు ఏ కంటెంట్ అయితే ఇవ్వాలనుకుంటారో ఆ కంటెంట్ అనేది అక్కడ రాస్తారు. తర్వాత యాంకర్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తారు. సో యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసిన చూడండి, ఇది ఏ టైప్ ఆఫ్ ట్యాగ్ చెప్పగలరా? ట్యాగ్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? నార్మల్ ట్యాగ్స్. ఓకే, ఇది నార్మల్ ట్యాగ్. సో ఎందుకంటే దీనికి స్టార్ట్ ట్యాగ్ ఉంది, అలాగే ఎండ్ ట్యాగ్ కూడా ఉంది కాబట్టి ఇది నార్మల్ ట్యాగ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో మనకి ఒక వెబ్ పేజ్ ఉంది కదా, ఆల్రెడీ మనం చేస్తున్నాం కదా ఈ వెబ్ పేజ్ లో. సో ఈ వెబ్ పేజ్ లో నేను ఏం క్రియేట్ చేస్తానంటే లాగిన్ టు ఫేస్బుక్ అని ఒక వర్డ్ క్రియేట్ చేస్తాను. ఆ వర్డ్ ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఫేస్బుక్ వెబ్సైట్ లోకి వెళ్దాం. ఓకే, www.facebook.com యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత లాగిన్ టు ఫేస్బుక్. ఒకసారి ఇది ట్రై చేయండి. ఇది ట్రై చేసి నాకు అవుట్పుట్ మీకు వస్తుందో లేదో నాకు ఒకసారి చెప్పండి. ఈ యాంకర్ ట్యాగ్ అనేది మీరు కూడా రాసి facebook.com లోకి వెళ్తుందో లేదో నాకు ఒకసారి చెప్పండి. ట్రై చేసుకోవట్లేదు. సార్ ఫైల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది సార్. ఫైల్ నాట్ ఫౌండ్, ఫైల్ కుడ్ నాట్ బి యాక్సెస్డ్ అని వస్తుంది సార్. మీకు అలాగే వచ్చింది. సో ఓపెన్ అయిపోయిందా వెబ్సైట్? facebook.com నేను అవ్వలేదా? సో ఇక్కడ చూడండి అవుట్పుట్ చూద్దాం. సో లాగిన్ టు ఫేస్బుక్ క్లిక్ చేశాను. యువర్ ఫైల్ కుడెంట్ బి యాక్సెస్డ్ అని వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది? సో ఇక్కడ చూడండి HTTPS అని చెప్పి మీరు ఒక ప్రోటోకాల్ దానికి పాస్ చేయాలి, అప్పుడే మీకు facebook.com అనేది ఓపెన్ అవుతుంది. మీకు జనరల్ గా URL అనేది HTTPS నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు HTTPS నుండి రాసి
చూడండి ఓపెన్ అయినప్పుడు facebook.com అనేది. సో HTTPS అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి మీరు ఇచ్చే URL అడ్రస్ లో, లింక్ అడ్రస్ లో. ఓకే, ఆన్లైన్ ఇప్పుడు ఓపెన్ అవుతుందా? ఓకే, ఎస్ సార్. సరే నెక్స్ట్ చూడండి, ఇమేజ్ ట్యాగ్ గురించి చెప్పుకున్నా, యాంకర్ ట్యాగ్ గురించి చెప్పుకున్నా. నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే టేబుల్స్ అంట. టేబుల్స్ అంటే అది కాదు, మామూలు టేబుల్ ఉంటాయి కదా, మీరు ఎక్సెల్ షీట్ లో టేబుల్స్ క్రియేట్ చేస్తారు, అలాంటి టేబుల్ అన్నమాట. అలాంటి టేబుల్ HTML లో క్రియేట్ చేయాలండి ఎలా చూడండి. ఫస్ట్ వచ్చేసి, సో టేబుల్ అనేది మీరు క్రియేట్ చేయాలి అంటే ఒక టేబుల్ ట్యాగ్ అనేది మీరు యూజ్ చేస్తారు. ఓకే, ఇలా టేబుల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. ఈ టేబుల్ ట్యాగ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరు ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నారు అని వెబ్ బ్రౌజర్ కి చెప్తుంది అన్నమాట. సో మీరు ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నారు, ఇది వెబ్ బ్రౌజర్ కి చెప్తుంది. నెక్స్ట్ టేబుల్ లోపల మనకి ఏముంటాయి, జనరల్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో ఒక రోని మీరు క్రియేట్ చేయాలి అంటే టేబుల్ లో టీఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, టీఆర్ ట్యాగ్ అంటే టేబుల్ రో అన్నమాట. టీఆర్ ట్యాగ్ కి టేబుల్ రో అంటారు. సో ఒక రోని క్రియేట్ చేయాలంటే టీఆర్ ట్యాగ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఒక టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత టేబుల్ ఫస్ట్ రోలో మనం ఏం రాస్తాం, జనరల్ గా హెడ్డింగ్స్ అనేవి రాస్తాం. సో ఆ హెడ్డింగ్స్ అనేవి క్రియేట్ చేయడం కోసం TH అనే ట్యాగ్ యూజ్ చేస్తారు. TH అనే ట్యాగ్ యూజ్ చేస్తారు. సో ఇది టేబుల్ హెడ్డింగ్ పర్పస్ కోసం TH అనే ట్యాగ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి మరి హెడ్డింగ్ అయిపోయింది, దాని కింద ఉండేదంట డేటా ఉంటుంది. సో ఆ డేటా కోసం TD అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్ ట్యాగ్. మనకి టేబుల్ లోపల రోస్ అనేవి ఉంటాయి కాబట్టి రోని క్రియేట్ చేయడం కోసం TR ట్యాగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ టేబుల్ హెడ్డింగ్స్ క్రియేట్ చేయడం కోసం TH అనే ట్యాగ్ యూజ్ చేస్తారు. తర్వాత ఆ హెడ్డింగ్స్ కి డేటా అనేది రాయడం కోసం TD అనే ట్యాగ్ యూజ్ చేస్తారు. ఓకే, ఇది టేబుల్ కి మెయిన్ గా కావాల్సిన కంటెంట్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టేబుల్ ట్యాగ్ అనేది నార్మల్ ట్యాగ్స్ లోకే వస్తుంది. సో టేబుల్ లోపలే ఉంటాయి, రోస్ అనేవి ఉంటాయి. సో టేబుల్ ట్యాగ్ లోపల TR ట్యాగ్ అనేది రాస్తారు. TR ట్యాగ్ లో ఫస్ట్ మనకి క్రియేట్ చేయాల్సింది TH. సో మనకి జనరల్ గా ఫస్ట్ హెడ్డింగ్ ఎప్పుడు సీరియల్ నెంబర్ తోనే ఉంటది కాబట్టి సీరియల్ నెంబర్ అని రాశాను. నెక్స్ట్ సీరియల్ నెంబర్ పక్కన ఒక నేమ్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, నేమ్ తర్వాత ఇంకొక హెడ్డింగ్ వచ్చేసి సిటీ, ఇంకొక నేమ్ వచ్చేసి కాలేజ్ అన్నమాట. సో ఇది డేటా, ప్రస్తుతానికి ఇది హెడ్డింగ్స్ లో ఉన్న డేటా అన్నమాట. ఇది ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. ఓకే, ఇక్కడ లాస్ట్ లో క్రియేట్ అయింది చూడండి, సీరియల్ నెంబర్, నేమ్, సిటీ, కాలేజ్ అని ఒక రో క్రియేట్ అయింది. సో ఇలా రో క్రియేట్ అవడం కోసం TR అనే ట్యాగ్ యూజ్ చేస్తాను. సో ఇదంతా ప్రజెంట్ కామెంట్ చేసుకుంటున్నాను. కామెంటింగ్ ఐడియా ఉంది కదా మీకు ఆల్రెడీ. సో సీరియల్ నెంబర్, నేమ్, సిటీ, కాలేజ్. సో వీటి కింద మనం డేటా అనేది ఇవ్వాలి. ఆ డేటా ఇవ్వాలంటే మీకు డేటా అనేది ఇంకొక రోలో ఉంటది కదా,
వన్ వన్ అని ఒక రోలో ఉంటుంది. వన్ నేమ్, దీనికి సంబంధించిన డేటాతో ఇంకొక రోలో క్రియేట్ చేయాలి. సో ఇంకొక రోలో క్రియేట్ చేయాలి అంటే టీఆర్ ట్యాగ్ ఎండ్ చేసిన తర్వాత ఇంకొక టీఆర్ ట్యాగ్ తీసుకోండి. ఇంకొక టీఆర్ ట్యాగ్ తీసుకొని ఇప్పుడు దానికి డేటా అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో టీడీ అనే ట్యాగ్ యూజ్ చేస్తారు. టీడీలో ఫస్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్ 1, నెక్స్ట్ డేటా నేమ్ అనేది ఇచ్చేద్దాం. సో నేమ్ అనేది ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి సిటీ అన్నమాట. సిటీ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్. సో ఇలా ఒక డేటా అనేది నేను ప్రొవైడ్ చేశాను. రీఫ్రెష్ చేస్తున్నాను. ఒక డేటా అనేది చూడండి. ఓకే, ఇలా వచ్చింది డేటా అనేది. సో నెక్స్ట్ ఇంకొక డేటా అనేది సో ఇంకొక డేటా అనేది మీరు ఇవ్వాలి అంటే మళ్ళీ ఇంకొక రో తీసుకుంటారు. ఎండింగ్ టీఆర్ ట్యాగ్ కింద ఇంకొక టీఆర్ ట్యాగ్ అనేది తీసుకుంటారు. ఓకే, నెంబర్ 2. సో ఇంకొక డేటా అనేది తీసుకున్నాను. సో నెంబర్ 2 డేటా అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసింది మరి టేబుల్ క్రియేట్ చేస్తా ఉన్నాం. మరి టేబుల్ కి లైన్స్ లేవు. సో లైన్స్ అనేది క్రియేట్ చేయాలి అంటే పైన టేబుల్ ట్యాగ్ ఉంది కదా, ఈ టేబుల్ ట్యాగ్ లో బార్డర్ అని మీరు రాయాలి. సో బార్డర్ అని రాసిన తర్వాత డబుల్ కోట్స్ లో 1px అని రాస్తారు. 1px అని రాసిన వెంటనే మీకు అవుట్పుట్ చూడండి అలా చేంజ్ అవుతుంది. ఓకే, టేబుల్ అనేది క్రియేట్ అయింది కదా. ఒకసారి ఇక్కడ వరకు చేయండి, ట్రై చేయండి ఇక్కడ వరకు.
సో వచ్చిందా? మరి టేబుల్ అంటే చూడండి, మన టేబుల్ అంటే జనరల్ గా సింగిల్ లైన్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 లైన్స్ వచ్చాయి. సో ఇలా డబుల్ లైన్ మీరు డిస్ప్లే చేయకుండా సింగిల్ లైన్ మాత్రమే డిస్ప్లే చేయాలి అంటే ఇక్కడ మీకు స్టైల్ అని ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్. సో ఈ డబుల్ కోట్స్ లో మనం రాయాల్సింది ఏంటంటే బార్డర్ హైఫెన్ కొలాప్స్ అనే ప్రాపర్టీ రాస్తారు. జనరల్ గా స్టైల్ ఒక అట్రిబ్యూట్ లోపల వాల్యూస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం ఏంటి అంటే బార్డర్ హైఫెన్ కొలాప్స్ అనేది ప్రాపర్టీ అవుతుంది. సో ప్రాపర్టీ లోపల మనకి వాల్యూ అనేది ఉంటుంది. బార్డర్ హైఫెన్ కొలాప్స్ కొలాప్స్ అనేది వాల్యూ, బార్డర్ హైఫెన్ కొలాప్స్ అనేది ప్రాపర్టీ అవుతుంది. స్టైల్ అనేది అట్రిబ్యూట్. ఓకే, ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి. సింగిల్ లైన్ కి చేంజ్ అయింది కదా, సింగిల్ లైన్ కి చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ మరి మీరు కంటెంట్ అనేది అబ్జర్వ్ చేస్తే లైన్స్ కి బాగా దగ్గరగా కనిపిస్తుంది, అంత నీట్ గా కనిపించట్లేదు. సో నేనేం చేస్తానంటే కొంచెం స్పేసింగ్ అనేది క్రియేట్ చేస్తాను. సో అలాగా కొంచెం స్పేసింగ్ అనేది మీరు క్రియేట్ చేయాలి అంటే సెల్ ప్యాడింగ్ అనేది ఒకటి యూజ్ చేస్తారు. సో సెల్ ప్యాడింగ్ డబుల్ కోట్స్ లో సపోజ్ ఒక 5px ఇస్తాను. సో సెల్ ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో 5px ఇచ్చాను. అవుట్పుట్ ఓకే, కొంచెం కంటెంట్ అనేది చూడండి నీట్గా కనిపిస్తుంది కదా. సో ఇలా ఎలా అవ్వాలి అంటే మనం సెల్ ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు, నేను 5px ఇచ్చాను, మీరు ఇంకా కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు. సో ఇది టేబుల్ ట్యాగ్ అన్నమాట. సార్ ఆ బార్డర్ లైన్స్ ఎక్కువ థిక్గా రావాలండి సార్. బార్డర్ లైన్ థిక్గా ఎక్కువ డార్క్ గా రావాలండి సార్. ఆడ పిఎక్స్ పెంచాను సార్, అది అవట్లేదు. ఇన్నర్ లైన్స్ ఏం రావట్లేదు సార్, ఇన్నర్ లైన్స్ అవ్వట్లేదు సార్, బయట బార్డర్ మాత్రం వస్తుంది. సో బార్డర్ అప్పుడు ఏం చేస్తావు అంటే మనం సిఎస్ఎస్ లో స్టైల్ చేసుకుంటాం అన్నమాట. ఓకే సార్. సో సిఎస్ఎస్ చెప్పినప్పుడు చెప్తాను.
అయిపోయింది ఇక్కడ వరకు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ ఏంటంటే కంటైనర్ ఎలిమెంట్ అనమాట. సో ఈ కంటైనర్ ఎలిమెంట్ అంటే, కంటైనర్ ఎలిమెంట్ లేనిదే మనం వెబ్ పేజ్ లో ఏ సెక్షన్ కూడా మనం క్రియేట్ చేయలేం. సపోజ్ సెక్షన్ అంటే ఎలా ఉంటుంది అంటే, శాంపుల్ గా మీకు ఒకటి చూపిస్తాను వెబ్సైట్ లో. సో ఇక్కడ మనకి పేటిఎం వెబ్సైట్ ఒకటి కనిపిస్తుంది కదా. ఈ పేటిఎం వెబ్సైట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాస్ మోస్ట్ లవ్డ్ యాప్ అనే ఒక కంటెంట్ కనిపిస్తుంది. అలాగే కింద ఒక బటన్ అనేది కనిపిస్తుంది. ఆ బటన్ చూడండి, సో ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తుంది. సో తర్వాత రీఛార్జ్ అండ్ పే బిల్స్ ఆన్ పేటిఎం బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఇలా ఒకటి కనిపిస్తుంది. సో ఇలా ఒక్కొక్కటి డిఫరెంట్ స్టైలింగ్స్ తో అప్లై ఉన్నాయి. ఈ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఒక సెక్షన్ అంటారు అన్నమాట. ఈ బ్లూ కలర్ అంతా ఒక సెక్షన్ అవుతుంది. అలాగే కింద మీరు చూస్తున్నారు కదా డార్క్ బ్లూ కలర్, ఈ డార్క్ బ్లూ కలర్ ఒక సెక్షన్. అలాగే ఈ పేటిఎం పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇదంతా ఒక సెక్షన్. ఇలాగా ఒక వెబ్సైట్ లో డిఫరెంట్ సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి సెక్షన్స్ అనేవి మీరు క్రియేట్ చేయాలి అంటే ఒకటి సెక్షన్ ట్యాగ్ యూజ్ చేస్తారు, లేకపోతే డివ్ ట్యాగ్ యూజ్ చేస్తారు. డివ్ అనే ట్యాగ్ విత్ కంటైనర్ ఎలిమెంట్ అని చెప్పాను కదా. సో కంటైనర్ ఎలిమెంట్ అంటే ఏంటి అంటే డివ్ అంటారు. సో ఈ డివ్ అనే ట్యాగ్ యూజ్ చేసి మీరు ఓకే ఇది ఒక సెక్షన్, ఇది వేరే సెక్షన్ అని డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక యూజ్ డివ్ కి. సెక్షన్స్ ని మీరు డివైడ్ చేయాలి అంటే డివ్ ట్యాగ్ అనేది మీరు యూజ్ చేసుకుంటారు. ఇది డివ్ వల్ల ఒక యూజ్. ఇంకొక యూజ్ ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు మనకి ఒక డివ్ అనేది ఉంది. ఈ డివ్ లోపల మనకి ఏముంటాయి, ఈ సెక్షన్ లోపల చాలా టైప్ ఆఫ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. లైక్ H1 ట్యాగ్ ఉంటుంది, తర్వాత ఒక P ట్యాగ్ ఉంటుంది అనుకోండి, ఒక P ట్యాగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక బటన్ ట్యాగ్ ఉంటుంది. సో ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని ఒకే చూడండి. ఇక్కడ డిఫరెంట్ ట్యాగ్స్ అనేవి మనకు ఉన్నాయి. ఈ ట్యాగ్స్ అన్నింటిని ఒకటే దాంట్లో గ్రూప్ చేయాలి అంటే డివ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. సో ఫస్ట్ మెయిన్ యూజ్ ఏంటి, సెక్షన్స్ అనేవి మీరు డిఫరెన్షియేట్ చేయడం కోసం డివ్ ట్యాగ్ యూజ్ చేస్తారు. సెకండ్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అన్నింటిని తీసుకొచ్చి గ్రూప్ కింద మనం డివ్ ట్యాగ్ లో పెట్టచ్చు. సో ఒక డివ్ ట్యాగ్ లో మనం డిఫరెంట్ ట్యాగ్స్ అనేవి ప్లేస్ చేసామంటే అవన్నీ ఒక గ్రూప్ అయ్యాను. సో ఇలాగా డివ్ ట్యాగ్ అనేది మీకు మెయిన్ గా యూజ్ అవుతుంది. మెయిన్ గా దీని గురించి ఇంకా మీకు తెలియాలంటే మనం సిఎస్ఎస్ యూజ్ చేస్తున్నారా, దీని మెయిన్ యూజ్ ఏంటి అనేది మీకు అర్థం అవుతుంది. సో నెక్స్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసరికి మెయిన్ ట్యాగ్ బ్యాక్ ఎండ్ లో మీరు ఎక్కువగా యూజ్ చేసేది ఇన్పుట్ ట్యాగ్స్ అన్నమాట. సో ఇన్పుట్ ట్యాగ్స్ అనేవి ఏం చేస్తాయి, సో మనకి ఇన్పుట్ ట్యాగ్స్ అనేవి ఏం చేస్తాయంటే, మీరు వెబ్ బ్రౌజర్ కి మీరు సమ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి అంటే ఇన్పుట్ ట్యాగ్స్ ద్వారానే ప్రొవైడ్ చేస్తారు. సమ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎలా ప్రొవైడ్ చేస్తారంటే, లైక్ మీరు జీమెయిల్ ఐడి లాగిన్ అవుతారు కదా, ఫేస్బుక్ చూసారు అన్నమాట. సో facebook.com ఉంది. ఈ facebook.com లో మీరు సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తేనే కదా వెబ్ బ్రౌజర్ మిమ్మల్ని అకౌంట్ లోకి లాగిన్ చేస్తుంది. సో అలాగా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వెబ్ బ్రౌజర్ లో ప్రొవైడ్ చేయాలంటే మీకు ఇన్పుట్ ట్యాగ్స్ అనేవి కావాలి. ఈ ఇన్పుట్ ట్యాగ్స్ లో మనకి
చాలా టైప్స్ ఉంటాయి. లైక్ ఎలాంటివి ఉంటాయి అంటే ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్, సెకండ్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్, చెక్ బాక్స్, రేడియో, డేట్, ఫార్వర్డ్ మొత్తం సబ్మిట్ చేయడం కోసం సో సబ్మిటెడ్ రీసేవ్ జ్ఞానం చేసా मेरी ज्ञान से सर చూడండి ఒకటి ఫైల్. సో ఇవి మెయిన్ గా మనకి ఇన్పుట్ ట్యాగ్స్ అన్నమాట. సో సారీ ఇన్పుట్ ట్యాగ్ లో టైప్స్ ఇవి. అలాగే ఇన్పుట్ ట్యాగ్ స్ట్రక్చర్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇన్పుట్ ట్యాగ్ స్ట్రక్చర్. దీంట్లో టైప్ అనే ఒక అట్రిబ్యూట్ లో మనం అది ఏ టైప్ అని చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ హోల్డర్ అనే దాంతో సో ఇక్కడ ప్లేస్ హోల్డర్ అనేది ఏంటి అని సింపుల్ గా మీకు చెప్పాలి అంటే ఇక్కడ మీరు ఫేస్బుక్ లో ఆ ఇన్పుట్ బాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రే కలర్ టెక్స్ట్ లో ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్ లైట్ గా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది కూడా గ్రే కలర్ లో కనిపిస్తుంది చూడండి. సో ఇలాగా దీన్నే ప్లేస్ హోల్డర్ అంటారు అన్నమాట. మీరు ఇక్కడ ప్లేస్ హోల్డర్ లో ఏదైతే రాస్తారో అది మీకు ఇన్పుట్ ఫీల్డ్ లోపల డిస్ప్లే అవుతూ ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి రాశాను అనుకోండి. మనం ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి రాస్తే మనకి సేమ్ అదే మనకి ఇన్పుట్ ఫీల్డ్ లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి ఇన్పుట్ ట్యాగ్ అనేది చూద్దాం. Input type is equal to text. So placeholder is equal to, suppose the placeholder enter your name and address. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చినాయి. సో ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి ఇన్పుట్ ఫీల్డ్ అనేది డిస్ప్లే. సో ఇన్పుట్ ఫీల్డ్ పైన నేను ఏం రాస్తానంటే ఒక లేబుల్ అనేది రాస్తాను. ఈ లేబుల్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే కంట్రోల్ క్వశ్చన్ మార్క్. కామెంట్ అది చేయాలంటే మీరు ఎక్కడి వరకు కామెంట్ చేయాలి అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అంతా మీరు సెలెక్ట్ చేసి కంట్రోల్ క్వశ్చన్ మార్క్ కొడితే కామెంట్ అయిపోతుంది. సబ్లైన్ కూడా సో లేబుల్ ఇక్కడ లేబుల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే సపోజ్ ఇక్కడ చూడండి లేబుల్ లో నేమ్ అని రాశాను. నేమ్ కాలమ్ అని రాస్తే ఈ లేబుల్ ఎక్కడ డిస్ప్లే అవుతుందో చూడండి. లేబుల్ అని రాశాను, దాని కింద ఇన్పుట్ ట్యాగ్ అనేది రాశాను. ఇప్పుడు ఒకసారి లేబుల్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుందో చూడండి. సో నేమ్ తర్వాత ఇన్పుట్ ట్యాగ్. ఈ లేబుల్ అనేది ఇన్పుట్ ఫీల్డ్ ముందు డిస్ప్లే అవుతుంది. దీనికోసం మనం లేబుల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లేబుల్ తీసుకుంటాను.
నెంబర్. సో ఈ నెంబర్ లో మొబైల్ నెంబర్ అంటాం. టైప్ లో నెంబర్ అని చేంజ్ చేశాను అండ్ ఇక్కడ ప్లేస్ హోల్డర్ లో ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్. సో లేబుల్ మొబైల్ నెంబర్, ఇన్పుట్ టైప్ ఈస్ ఈక్వల్ టు నెంబర్, ప్లేస్ హోల్డర్ లో ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్, రీఫ్రెష్. చూడండి మొబైల్ నెంబర్ అనేది పక్కన వచ్చింది. మరి ఇలా పక్కన వచ్చేస్తుంది కదా సార్, దీన్ని కిందకి తీసుకురావాలంటే ఎలా అని అడిగితే బ్రేక్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకుని మీరు కంటెంట్ ని కిందకి తీసుకురావచ్చు. సో ఇక్కడ నేను చూడండి ఇన్పుట్ ట్యాగ్ ఎండింగ్ లో బిఆర్ ట్యాగ్ అనేది ప్లేస్ చేస్తాను. ఇన్పుట్ ట్యాగ్ ఎండింగ్ లో బిఆర్ ట్యాగ్ అనేది ప్లేస్ చేస్తాను. ఇప్పుడు చూడండి అది ఆటోమేటిక్ గా మీకు కిందకు వస్తుంది. రీఫ్రెష్ చేస్తాను. సో మొబైల్ నెంబర్ అనేది కిందకు వచ్చింది కదా. సో మళ్ళీ మీరు అడగచ్చు సార్ ఇది టచ్ అయిపోతుంది కదా సార్, టచ్ అవ్వకుండా ఉండాలంటే అలా అంటే ఇంకొక బిఆర్ ట్యాగ్ తీసుకుంటారు. సో నెక్స్ట్ లైన్ లోకి వెళ్తుంది అది ఆటోమేటిక్ గా. ఓకే, నెక్స్ట్ లైన్ లోకి ప్రొసీడ్ అవుతుంది. ఇంకొక బిఆర్ ట్యాగ్ తీసుకుంటే మీరు టెక్స్ట్ అని రాస్తే ఇక్కడ ఏ టెక్స్ట్ అయినా మీరు టైప్ చేయొచ్చు. దీంట్లో స్పెషల్ సింబల్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇది టెక్స్ట్ కి సంబంధించి టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని మీరు రాస్తే నెంబర్ ఆర్ లెటర్స్ ఆర్ సింబల్స్ ఏదైనా మీరు ఇవ్వచ్చు. అదే మీరు టైప్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అని ఇచ్చారనుకోండి, ఇన్పుట్ ఫీల్డ్ లో టైప్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అని ఇస్తే ఇక్కడ చూడండి ఓన్లీ నెంబర్స్ మాత్రమే మీరు టైప్ చేయగలరు. నేను టెక్స్ట్ టైప్ చేసిన టైప్ అవ్వట్లేదు, ఓన్లీ నెంబర్స్ మాత్రమే టైప్ అవుతుంది. దానికోసం నెంబర్ అని ఒకటి యూజ్ చేస్తాం టైప్ లో. నెక్స్ట్ ఏముంది, ఈమెయిల్ అనేది ఉంది. సో ఈమెయిల్ ఐడి టైప్ లో వచ్చేసి ఈమెయిల్ అన్నమాట. ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి. మొబైల్ నెంబర్ ఇస్తాను. సో ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ ఈమెయిల్ అనే బాక్స్ వచ్చింది. ఈ ఈమెయిల్ అనేది మనకి ఏం చేస్తుందంటే మీ ఈమెయిల్ ఐడి కనుక ఈమెయిల్ ఐడి ఫార్మాట్ లో లేకపోతే మీ ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో జనరల్ గా మనకి ఈమెయిల్ ఐడి ఫార్మాట్ అనేది ఎలా ఉంటుంది కదా, ఫస్ట్ ఒక నేమ్ అనేది ఉంటుంది, తర్వాత @ నెక్స్ట్ వచ్చేసి అది మెయిల్ ఐడికి జీమెయిల్ అయితే జీమెయిల్, అవుట్లుక్ అయితే అవుట్లుక్ ఇలాంటి ఉంటుంది. తర్వాత డొమైన్ ఉంటుంది. సో gmail.com ఇలా ఈమెయిల్ ఐడిలో ఫార్మాట్ లో ఉంటేనే మీ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇన్ కేస్ అది ఈమెయిల్ ఐడి ఫార్మాట్ లో లేకపోతే ఎర్రర్ అనేది చూపిస్తుంది. దానికోసం మనం ఈమెయిల్ అని రాస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ తర్వాత పాస్వర్డ్. టైప్ లో పాస్వర్డ్ అని రాస్తారు. ఎంటర్ యువర్ పాస్వర్డ్. సో ఇక్కడ టైప్ చూడండి, నేను టైప్ చేస్తుంటే డాట్స్ అనే వస్తుంది కదా. సో దీనికి పాస్వర్డ్ అని ఇస్తాం. నెక్స్ట్ చెక్ బాక్స్.
అది దానికి వస్తుంది. కొద్ది రోజులు ఆటోమేటిక్ గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చెక్ బాక్స్ కి లేబుల్ అవసరం. చెక్ బాక్స్ సో దీనికి ప్లేస్ హోల్డర్ కూడా అవసరం లేదు కాబట్టి ప్లేస్ హోల్డర్ కూడా తీసేస్తున్నాం. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ అని ఇస్తారు. మీరు దాంట్లో ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్ లో రాసుకుంటారు. రెండు చెక్ మ్యాచ్ చేయాలగా ఇచ్చేది ఇట్లు ఫ్రంట్ ఎండ్ లో అయితే జనరల్ గా జేఎస్ యూస్ చేస్తాం. జావాస్క్రిప్ట్ మీరు పైథాన్ నేర్చుకుంటారు కాబట్టి పైథాన్ లో రాస్తాం. నేనైతే నాకు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వచ్చు, బ్యాక్ ఎండ్ చేయలేదు. సో నేను జావాస్క్రిప్ట్ లో రాస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి టైప్ ఈస్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అని రీఫ్రెష్ చేస్తాం. చూడండి ఇక్కడ చెక్ బాక్స్ కి ఒక టిక్ అనేది తీసుకుంటూ వచ్చింది. జనరల్ గా ఇలాంటివి మీరు ఎక్కడ చూస్తారంటే గవర్నమెంట్ జాబ్ అప్లికేషన్ పెట్టినప్పుడు డిక్లరేషన్ ఫార్మ్స్. నెక్స్ట్ వచ్చేసి చెక్ బాక్స్ తర్వాత రేడియో. సో ఈ రేడియో అనే దానికి కూడా మనకి ఎటువంటి ప్లేస్ హోల్డర్ ఉండదు కాబట్టి రేడియో చూడండి ఇక్కడ రేడియో బటన్ అనేది వచ్చింది. సో ఈ రేడియో అనేది ఏంటి అంటే దీని మీద మనం ఒక్కసారి మాత్రమే క్లిక్ చేయగలం. ఈ రేడియోని ఆఫ్ చేసుకోవడానికి ఉండదు. ఓకే, రేడియో అనేది ఆఫ్ అవ్వదు, మీకు స్విచ్ అవుతుంది. ఇంకొక రేడియో బటన్ తీసుకుంటే మీకు రేడియో బ్లూ కలర్ అనేది అది స్విచ్ అవుతుంది తప్పించి ఆఫ్ చేయడానికి ఉండదు. సో జనరల్ గా ఇలాంటిది ఎక్కడ చూస్తారంటే మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు యాక్సెప్ట్ నాట్ యాక్సెప్ట్ అని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చి అది నాట్ యాక్సెప్ట్ లో ఉంటుంది. మీరు యాక్సెప్ట్ అని క్లిక్ చేసిన వెంటనే కింద నుంచి బ్లూ కలర్ మారి పైకి వెళ్తుంది. సో జనరల్ గా ఇది అక్కడ చూస్తారు అన్నమాట ఈ రేడియో అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫైల్. ఈ ఫైల్ అనేది ఏం చేస్తే మీకు ఐడియా ఉందా? టైప్ ఫైల్ అని రాస్తాము. అసలు ఎందుకు రాస్తాం ఐడియా ఉందా? టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ అని ఇస్తాం. టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ అని ఇస్తే మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేసుకుంటారు కదా వెబ్సైట్ లో. సో అలాగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేసుకునేటప్పుడు చూస్ పైన వస్తుంది. సో ఆ చూస్ ఫైల్ అనేది రావాలి అంటే టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ అని చెప్పి రాస్తారు. సో ఈ చూస్ ఫైల్ మీద నేను క్లిక్ చేసిన వెంటనే చూడండి ఒక బాక్స్ అనేది ఒక పాపప్ అనేది వచ్చింది. దీంట్లో మనం ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి. అంటే రెజ్యూమ్ అప్లోడ్ చేసినప్పుడు అడుగుతున్నాం చూస్ ఫైల్ అదంతా మరి స్టోరేజ్ కి సంబంధించి ఉంటుంది. సో ఆ కనెక్షన్స్ అన్ని మనం బ్యాక్ ఎండ్ లోనే రాస్తాం. జస్ట్ ఇది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ లో ఇవి ఇవ్వాలి అని తెలియడం. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ అయిపోయింది. తర్వాత డేట్. సో ఇక్కడ టైప్ ఈస్ ఈక్వల్ టు డేట్ అని రాస్తాం. ఈ డేట్ అనేది దేనికి అంటే దీనికి లేబుల్ ఇస్తాం.
సో జనరల్ గా డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయమంటారు కదా చాలా వెబ్సైట్ లో, దానికోసం ఇక్కడ డేట్ అన్నమాట. సో ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ టైప్ కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ అండ్ రీసెట్. సో ఈ సబ్మిట్ అనేది రాయడం కోసం నేను సింపుల్ గా బటన్ అని రాసేస్తాను. బటన్ సబ్మిట్. సో ఈ బటన్ సబ్మిట్ అనేది ఏం చేస్తుంది అంటే టోటల్ గా ఈ ఫామ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఎక్కడికైతే దాన్ని సబ్మిట్ చేయాలి అనుకుంటున్నారో ఏదో ఒక లొకేషన్ లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ చేస్తారు కదా, సేవ్ చేయడం కోసం ఈ సబ్మిట్ అనే బటన్ యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీసెట్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రీసెట్. ఇక్కడ వాల్యూ అనేది ఒకటి రాస్తాను చూడండి. మీరు వాల్యూలో ఏదైతే రాస్తారో అది మీకు అవుట్పుట్ లో కనిపిస్తుంది. సపోజ్ వాల్యూలో నేను క్లియర్ అని రాశాను, సో మీకు అవుట్పుట్ లో కూడా క్లియర్ అనే కనిపిస్తుంది. ఆ బటన్ ఫంక్షనాలిటీ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అంతా రీసెట్ చేస్తుంది, కానీ మనకి అవుట్పుట్ లో కనిపించేది క్లియర్ అని కనిపిస్తుంది. దానికోసం వాల్యూ అని రాస్తాం. దీని ఫంక్షనాలిటీ ఏంటంటే టోటల్ గా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం కదా, సో ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ అయితే జస్ట్ క్లియర్ అనే ఒక బటన్ తో ఇన్ఫర్మేషన్ అంతా అరేంజ్ చేయొచ్చు. దానికోసం క్లియర్ అనేది ఒకటి రాస్తాం. సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి, ఒక 5 minutes టైం ఇస్తాను. వాల్యూ అవ్వకపోతే జస్ట్ రీసెట్ అని కనిపిస్తుంది అనమాట. జస్ట్ డిస్కస్ చేసుకున్నది ఏంటి అంటే ప్రాజెక్ట్ ఓరియంటెడ్ అన్నమాట. దీంట్లో ప్రాజెక్ట్ కి ఏదైతే మనకు అవసరమో అంతవరకే మనం చూస్తాం. మీరు ఇంకా నేర్చుకోవాలంటే HTML CSS చాలా ఉంటుంది.
మామూలుగా అయితే బ్యాక్ ఎండ్ కష్టపడినంత దీనికి కష్టపడిన వస్తుంది లాజిక్స్ క్రియేటివ్ డిజైనింగ్ మాత్రం ఐడియా ఉండాలి చేస్తే కొంచెం గుర్తు రావాలి నెక్స్ట్ రియాక్ట్ ఆ టైంకి మీకు కాంపోనెంట్స్ ఎక్కడ ఏ కాంపోనెంట్ ప్లేస్ ఎక్కడ మామూలుగా అయితే దీనికి ఏంటంటే ఆ ఐకాన్ రావాలంటే మనం దేనితో చేసుకుంటాము మీరు ఎడ్యుకేషన్ వాటి ఇన్బిల్ట్ గా వాడు ఫీచర్ ప్రొవైడ్ చేస్తారు డాట్స్ ప్లేస్ లో పాస్వర్డ్ కనిపిస్తారు మీరు క్రోమ్ లో ఓపెన్ చేస్తున్నారు కదా అదే అవుట్పుట్ ని ఎడ్జ్ బ్రౌజర్ లో ఓపెన్ చేస్తుంది ఒక ఐసిన్ లో ఆటోమేటిక్ గా ప్రొవైడ్ చేస్తారు సో అయిపోయింది ఎక్కడ వరకు కంప్లీట్ చేస్తారు ఆన్లైన్ లో వాళ్ళు కంప్లీట్ అయిందా సార్ ఒకళ్ళు మాట్లాడు సో ఓకే ఇప్పుడు చెప్పండి ఈమెయిల్లో పాస్వర్డ్ అనేది చేంజ్ చేయడానికి ఫర్గాట్ పాస్వర్డ్ లో అప్పుడు మనం అక్కడ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ తర్వాత రీసెట్ కదా సార్ చూపించారు జనరల్ గా ఇప్పుడు పాస్వర్డ్ తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పి ఒక టైప్ పాస్వర్డ్ అనేది రాస్తాడు ఫర్గాట్ పాస్వర్డ్ అనేది ఏంటి అంటే అదొక యాంకర్ ట్యాగ్ అన్నమాట ఓకే సార్ సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇన్పుట్ ట్యాగ్స్ అనేది చూసారు కదా ఇన్పుట్ ట్యాగ్స్ అనేది చూసిన తర్వాత మరి ఈ లైక్ ఇన్పుట్ ట్యాగ్స్ లో ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఎక్కడో చోట స్టోర్ చేయాలి అనుకుంటున్నారు సో అలా స్టోర్ చేయాలి అనుకుంటే మీకు ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ ఒకటి వస్తుంది సో మీరు ఆ ఫార్మ్స్ ఇన్పుట్ ట్యాగ్ కి ఫార్మ్ అనే ట్యాగ్ ఇవ్వకపోతే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీరు అనుకున్న చోట అది స్టోర్ అవ్వదు ఆర్ సబ్మిట్ అవ్వదు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తారు కదా ఈ సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ చోట స్టోర్ అవ్వాలి దానికోసం మీరు ఫార్మ్ అనే ట్యాగ్ ఒకటి యూజ్ చేస్తారు సో ఈ ఫార్మ్ అనే ట్యాగ్ చూడండి ఎక్కడ రాస్తామంటే మీరు ఎక్కడైతే ఇన్పుట్ ట్యాగ్ స్టార్ట్ చేస్తారో అక్కడ ఫార్మ్ ట్యాగ్ అనేది స్టార్ట్ చేయాలి దాని పైన అండ్ లాస్ట్ లో వచ్చేసి ఫార్మ్ ట్యాగ్ అనేది ఎండ్ చేస్తారు అంటే ఈ టోటల్ ఇన్పుట్ ట్యాగ్స్ అన్ని ఫార్మ్ లో మనం సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఇప్పుడు మీరు దీంట్లో ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తారు కాబట్టి ఫార్మ్ లో మీరు డిఫైన్ చేశారు కాబట్టి ఇన్ఫర్మేషన్ సబ్మిట్ అవుతుంది నేను ఇప్పుడు సేవ్ చేశాను ఒకసారి చూద్దాం అవుట్పుట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి చూద్దాం అవుట్పుట్ లో
data exam. పాస్వర్డ్ చెక్ బాక్స్ ఏరియా చూస్ ఫైల్ లో కూడా ఫైల్ అనేది చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ డేట్ ఆఫ్ సమ్ డేట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ అయింది, ఇన్ఫర్మేషన్ లో పోయింది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే బటన్ ప్రెస్ క్యాపిటల్ ఎస్ అనేది రాసుకోండి. సో స్మాల్ ఎస్ కాదు, క్యాపిటల్ ఎస్ రాసుకోండి. సబ్మిట్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే పైన యూఆర్ఎల్ అడ్రస్ లో ఒక క్వశ్చన్ మార్క్ అనేది వచ్చింది చూడండి. సో అక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడో చోట స్టోర్ అయింది, లేకపోతే సబ్మిట్ అయింది. ఒక లొకేషన్, మీరు లొకేషన్ అనేది మీరు బ్యాక్ ఎండ్ లో రాసుకుంటారు. సో అక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే ఎక్కడో చోట అది సబ్మిట్ అయిందని అర్థం. ఇది క్యాపిటల్ ఎస్, ఒకసారి ఇది కరెక్ట్ చేసుకోండి, స్మాల్ ఎస్ రాశాను అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ అనేది ఫామ్ ట్యాగ్ లో, ఈ ఇన్పుట్ ట్యాగ్స్ అనేది ఫామ్ ట్యాగ్ లో మనం డిఫైన్ చేస్తేనే మీకు ఇక్కడ రాసిన ఇన్ఫర్మేషన్ లో సబ్మిట్ అవుతుంది. ఓకే సార్, నా దాంట్లో అవ్వట్లేదు సార్ అది. సరే సో చూడండి, మీరు ఏరు మొత్తం అబ్జర్వ్ చేయండి. ఫామ్ ట్యాగ్ అనేది కరెక్ట్ గా రాశారా మీకు? సార్ స్టార్టింగ్ లో ఇన్పుట్ ట్యాగ్ పైన ఫామ్ ట్యాగ్ అనేది స్టార్ట్ చేయాలి, లాస్ట్ లో క్లోజ్ చేయాలి. అండ్ ఇక్కడ బటన్ సబ్మిట్ లో క్యాపిటల్ ఎస్ అనేది రాయాలి. సార్ వస్తుంది సార్. ఓకే, సో టోటల్ ఈ కోడ్ అంతా అరేంజ్ చేస్తున్నాము. సో ఇక్కడ వరకు HTML మనం బేసిక్ గా మన ప్రాజెక్ట్ కి ఏదైతే అవసరమో తెలుసుకున్నాం. రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన ఇంకా చిన్న చిన్న యాడ్ అవుతుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ అరేంజ్ చేస్తాను. ఇప్పుడు మనకి పేజ్ HTML పేజ్ అనేది ఎలా ఉంది, మీరు ఒక న్యూ పేజ్ అనేది న్యూ HTML ఫైల్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ వరకు ఇలా సేవ్ చేసేసుకొని న్యూ HTML ఫైల్ క్రియేట్ చేసుకోండి. CSS అనేది స్టార్ట్ చేద్దాం.
అయిపోయినా న్యూ HTML ఫైల్ తీసుకున్నారా? తీసుకున్నా సో HTML అని చెప్పేసుకున్నాం కదా, మరి HTML ఫుల్ ఫామ్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, HTML ప్రెసెంట్ ఏ వెర్షన్ లో రన్ చేస్తున్నాం? 5 వెర్షన్ లో రన్ చేస్తున్నాం. ఓకే, HTML అంటే ఓకే బాగానే తెలిసింది. మరి CSS అంటే CSS ఏ వెర్షన్ లో రన్ చేస్తున్నాం? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు కూడా చెప్పచ్చు, CSS ప్రెసెంట్ ఏ వెర్షన్ లో రన్ చేస్తున్నారు? వర్షన్ 7 సార్. లేదు. సో ప్రెసెంట్ CSS అనేది మన 3rd వెర్షన్ అనేది రన్ అవుతుంది. మీరు లోగో కూడా చూస్తే CSS 3 అని ఉంటుంది. ఓకే, 3 అని ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ CSS అనేది ఎందుకు యూజ్ చేస్తాం? సో CSS అనేది ఎందుకు యూజ్ చేస్తాం ఐడియా ఉందా? సో ఇప్పుడు చూడండి, HTML అనేది ఒక వెబ్ పేజ్ కి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, మీరు ఒక వెబ్ పేజ్ లో ఒక ఇన్ఫర్మేషన్, ఒక కంటెంట్ అనేది మీకు చూపించాలి అనుకుంటే మీకు HTML అనేది ప్రొవైడ్ చేస్తారు. అదే దానికి నీట్ గా మీరు ప్రెజెంట్ చెయ్యాలి అంటే, లైక్ ప్రెజెంటేషన్ నీట్ గా మీరు స్టైలింగ్స్ ఇచ్చి నీట్ గా ప్రెజెంట్ చెయ్యాలి అంటే CSS అనేది యూజ్ చేస్తారు. HTML తో ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తారు, CSS తో దాన్ని నీట్ గా ప్రెజెంట్ చేస్తారు. ఓకే, ఫర్ ప్రెజెంటేషన్ పర్పస్ ఆర్ స్టైలింగ్ పర్పస్ CSS అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇలాంటి CSS ని మనం ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి, VS మన కోడ్ లో ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి? సో దానికంటే ముందు CSS కి ఒక సింటాక్స్ అనేది ఉంటుంది. ఆ సింటాక్స్ అనేది చూడండి ఎలా ఉంటుంది.
సపోజ్ మనకు ఒక H1 ట్యాగ్ అనేది ఉంది. ఆ H1 ట్యాగ్ ని నేను స్టైల్ చేయాలనుకో. సో ఆ H1 ట్యాగ్ ని మీరు స్టైల్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆ H1 ట్యాగ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. HTML లో ఉన్న H1 ట్యాగ్ ని CSS లో మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే ఆ H1 అనేది సెలెక్టర్ అవుతుంది. ఓకే, CSS కి వచ్చేసరికి ఆ H1 అనేది సెలెక్టర్ అవుతుంది. అలాగే దాని లోపల సో మీరు నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ బేసిస్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత దాని లోపల ఉండేవన్నీ ప్రాపర్టీస్ అవుతాయి. సో ప్రాపర్టీకి వాల్యూ అనేది కూడా ఉంటది. సో సపోజ్ నేను కలర్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. H1 ట్యాగ్ కి కలర్ అనే ప్రాపర్టీ రాస్తారు, దానికి ఒక వాల్యూ అనేది ఇస్తారు. సో సింటాక్స్ అనేది మనకి CSS సింటాక్స్ ఇలా ఉంటుంది. H1 అనేది సెలెక్టర్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ బ్రష్ ఓపెన్, తర్వాత ప్రాపర్టీ వాల్యూ కాలన్ సెమీకోలన్ మీరు గ్యారంటీ రాయాలి. నెక్స్ట్ ఫ్లవర్ బ్రష్ అనేది క్లోజ్. సెలెక్టర్ ప్రాపర్టీ కాలన్ వాల్యూ ఇలా ఉంటుంది CSS సింటాక్స్ అనేది జనరల్ గా. ఓకే, ఇక్కడ సెలెక్టర్ అంటే H1, తర్వాత ఫ్లవర్ బ్రషెస్, కలర్ అనేది ప్రాపర్టీ, దానికి రెడ్ బ్లూ ఇలా కలర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ వాల్యూస్ అవుతాయి. ఓకే, ఇప్పుడు CSS సింటాక్స్ అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ CSS లో మనకి టోటల్ గా మెయిన్ గా ఉండేది 3 టైప్స్ ఉంటాయి. అంటే CSS ని ఎలా రాయాలి అనే దానికి 3 టైప్స్ లో డెవలపర్స్ అనే వాళ్ళు డిఫైన్ చేశారు. లైక్ ఫస్ట్ వచ్చేసి ఇంటర్నల్ CSS, సెకండ్ వచ్చేసి ఎక్స్టర్నల్ CSS, థర్డ్ వచ్చేసి ఇన్లైన్ CSS. సో ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఇన్లైన్. ఇంటర్నల్ CSS అనేది ఎక్కడ రాయాలి? ఇంటర్నల్ HTML రాస్తే ఇంటర్నల్ CSS, ఇక్కడ బాడీలో రాస్తే ఇంటర్నల్ CSS, చూడండి ట్యాగ్ లో రాస్తే ఇక్కడ ఇన్లైన్. ఇంటర్నల్ CSS అనేది ఎక్కడ రాస్తాము అంటే హెడ్ పార్ట్ లో రాస్తాం. హెడ్ పార్ట్ లో స్టైల్ ట్యాగ్ అనేది ఒకటి ఓపెన్ చేసుకుని ఇలా స్టైల్ ట్యాగ్ అనేది ఒకటి ఓపెన్ చేసి దాంట్లో మీరు స్టైలింగ్ అనేది చేస్తారు, CSS అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇంటర్నల్ CSS అనేది హెడ్ పార్ట్ లో రాస్తాం. హెడ్ పార్ట్ లో ఎలా రాస్తాం అంటే స్టైల్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసి దాంట్లో మనం CSS అనేది చేస్తాం. సపోజ్ బాడీ పార్ట్ లో ఒక H1 ట్యాగ్ అనేది ఉంది. పైథాన్ ఫుల్ స్టాక్. సో ఈ H1 ట్యాగ్ ఒక H1 ట్యాగ్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ H1 ట్యాగ్ కి కలర్ అనేది మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు ఏం చేస్తారు? H1 బేస్ ఫ్లవర్ బేస్. సో ఇక్కడ డైరెక్ట్ గా మీరు H1 ని సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి దీనికి ఎలిమెంట్ సెలెక్టర్ అవుతుంది. ట్యాగ్ అన్న ఎలిమెంట్ అని ఒకటే, H1 ఎలిమెంట్ అయినా అనవచ్చు, H1 ట్యాగ్ అయినా అనవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ గా మీరు H1 ని యాక్సెస్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి అదొక ఎలిమెంట్ సెలెక్టర్ అవుతుంది. సో ఇక్కడ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకున్నారు, దానికి కలర్ రెడ్ అని ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. దిస్ ఈస్ పైథాన్ ఫుల్ స్టాక్ ఇంటర్న్షిప్ అనేది రెడ్ కలర్ లో చేయాలి. అలాగే ఇంకొక ప్రాపర్టీ రాయాలంటే దీనికి ఎంటర్ క్లిక్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని చెప్పి ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ గ్రీన్ ఇస్తుంది. ఇది సెకండ్ ప్రాపర్టీ యాడ్ చేశాను వాళ్ళు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. సో ఇలా ఇంటర్నల్ CSS అనేది మనం చేస్తాం. ఒకసారి ఇది ట్రై చేయండి మీరు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ CSS అనేది చూడండి.
ఇక్కడ ఇంకొక పీ ట్యాగ్ ఉందనుకోండి సపోజ్. హలో ఎవరైనా ఇంకొక పీ ట్యాగ్ ఉంది. మరి ఈ పీ ట్యాగ్ ని స్టైల్ చేయాలంటే మళ్ళీ పీ ని సెలెక్ట్ చేసుకుంటారు. ప్రాపర్టీస్ కలర్ బ్లూ. ఓకే, ఇలాగా ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుని స్టైలింగ్ అనేది మీరు చేసుకోండి. మీకు ఓన్ బ్యాక్గ్రౌండ్ పేజ్ మొత్తం. సో ఫస్ట్ ట్రై చేయండి ఒకసారి. తెలిస్తే చెప్తే అయిందా? ఎస్ సార్. ఓకే, వచ్చింది కదా, అవుట్పుట్ వచ్చిందా? వచ్చింది సార్. ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది థర్డ్ పార్ట్ లో స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసి దాంట్లో సిఎస్ఎస్ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది చూద్దాం. దానికోసం స్టైల్ ట్యాగ్ అనేది అరేంజ్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ చేయడానికి మనకి బాడీ పార్ట్ లో 2 ఎలిమెంట్స్ అనేవి నేను తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ చూసే ముందు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే మనం సపరేట్ గా సిఎస్ఎస్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. మీరు HTML ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేసుకున్నారో సపరేట్ గా అలాగే సిఎస్ఎస్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటారు. అలా సపరేట్ గా ఒక ఫైల్ లో చేస్తున్నారు కాబట్టి దాన్ని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అన్నారు. ఓకే, ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కి ఎక్స్టెన్షన్ ఏంటి? డాట్ సిఎస్ఎస్. డాట్ HTML అని ఎలా ఉందో అలాగే సిఎస్ఎస్ ఫైల్ కి డాట్ సిఎస్ఎస్ అని తీసుకుంటారు. అది క్రియేట్ చేయండి. ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ ఫైల్, మీకు నచ్చిన నేమ్ తో డాట్ సిఎస్ఎస్ ఫైల్ తీసుకోండి. న్యూ ఫైల్ స్టైల్ డాట్ సిఎస్ఎస్. నేను స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి తీసుకున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఏ HTML ఫైల్ కి మీరు సిఎస్ఎస్ అప్లై చేయాలి అనుకుంటున్నారో అదే ఫైల్ దగ్గర ఈ సిఎస్ఎస్ ఫైల్ కూడా ఉండాలి. అంటే ఫ్రంట్ ఎండ్ అనే ఫోల్డర్ లో ఫస్ట్ డాట్ HTML అనే ఫైల్ ఉంది. దానికి నేను సిఎస్ఎస్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఈ స్టైల్ డాట్ సిఎస్ఎస్ కూడా ఫ్రంట్ ఎండ్ అనే ఫోల్డర్ లోనే ఉండాలి. ఫ్రంట్ ఎండ్ అనే ఫోల్డర్ లో లేకుండా వేరే ఫోల్డర్ లోనే సిఎస్ఎస్ అనేది అప్లై అవ్వాలి. సో సేమ్ అదే ఫోల్డర్ లో నేను అంటే ఏంటి ఇదేం క్లాస్? గోపీకృష్ణ ఈ ఫోన్ పట్టుకోవాలి. సో సేమ్ అదే ఫోల్డర్ లో మీరు సిఎస్ఎస్ ఫైల్ అనేది కూడా సేవ్ చేసుకోవాలి. ఓకే, అది మెయిన్ రూల్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. సో ఈ సిఎస్ఎస్ ఫైల్ లో నేను ఏం చేస్తాను అంటే H1 కి స్టైలింగ్ అప్లై చేస్తాను. ఓకే, H1 ని సెలెక్ట్ చేసుకున్నా. ఈ H1 ని ఏమంటారు? అది HTML. సిఎస్ఎస్
సిఎస్ఎస్ లో H1 ఏమంటారు? HTML లో ఉన్న H1 ట్యాగ్ ని సిఎస్ఎస్ లో తెచ్చుకున్నాం అంటే దాన్ని ఏమంటారు? సెలెక్టర్ అంటారు. సెలెక్టర్. ఓకే, సెలెక్టర్ ఇక్కడ నేను చెప్పాను కదా, సెలెక్టర్ అనేది అంటారు. సో ఈ డైరెక్ట్ గా ఈ H1 ని తెచ్చుకుంటున్నాం కాబట్టి దాన్ని ఎలిమెంట్ సెలెక్టర్ అంటారు. సెలెక్టర్స్ లో కూడా డిఫరెంట్ సెలెక్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ గా ఎలిమెంట్ ని మనం యాక్సెస్ చేసుకుంటాం కాబట్టి ఎలిమెంట్ సెలెక్టర్ అంటారు. సెలెక్టర్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి సిఎస్ఎస్ లో. నెక్స్ట్ H1 ఇప్పుడు కలర్ అనేది చేంజ్ చేద్దాం. సో కలర్ చేంజ్ చేశాను, కలర్ బ్లూ. ఒకసారి అవుట్పుట్ అనేది చూద్దాం. దిస్ ఈస్ పైథాన్ ఫుల్ స్టాక్ ఇంటర్న్షిప్ వచ్చింది. హలో ఎవరైనా వచ్చింది, మళ్ళీ రాసిన కలర్ బ్లూ ఏమైంది? కలర్ బ్లూ రాసింది. H1 కి ముందు డాట్ పెట్టుకోవాలి కదా సార్? అది క్లాస్ సెలెక్టర్, అది క్లాస్ సెలెక్టర్. డాట్ పెట్టుకోండి. ఇది డైరెక్ట్ ఎలిమెంట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎలిమెంట్ కి ఎటువంటి డాట్ పెట్టడం అవసరం, డైరెక్ట్ గా మనం ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ స్టైలింగ్ అనేది ఎందుకు అప్లై అవ్వట్లేదు అంటే మనం ఈ సిఎస్ఎస్ ఫైల్ ఈ HTML ఫైల్ కి అప్లై అవుతుందని చెప్పడం కోసం ఒక లింక్ అనేది చెయ్యాలి. సో మనకి ఇక్కడ 4-5 CSS ఫైల్స్ ఉన్నాయి, 4-5 CSS ఫైల్స్ ఉన్నాయి, 4-5 HTML ఫైల్స్ ఉన్నాయి ఫోల్డర్ లో. మరి ఈ CSS ఫైల్ ఈ ఫస్ట్ డాట్ HTML కి అప్లై అవుతుందని చెప్పడం కోసం మరి ఏం చేస్తారు మీరు? ఒక లింక్ అనేది రాసుకోవాలి కదా. సో అలా లింక్ అనేది రాసుకోవడం కోసం ఒక సింటాక్స్ ఉంది, ఆ సింటాక్స్ నోట్ చేసుకోండి. ఎక్స్టర్నల్ CSS లింక్. సో దీనికి సంబంధించిన సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే లింక్ ట్యాగ్ అనేది ఓపెన్ చేస్తారు. లింక్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత REL డబుల్ కోట్స్, ఈ డబుల్ కోట్స్ లో స్టైల్ షీట్ అని రాస్తారు. మీరు చేసేది CSS కాబట్టి స్టైల్ షీట్. నెక్స్ట్ href ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు ఏ ఫైల్ అయితే లింక్ చేయాలనుకుంటున్నారో CSS ఫైల్ దాన్ని లింక్ చేసుకోవడం కోసం href ఈజ్ ఈక్వల్ డబుల్ కోట్స్ లో ఆ ఫైల్ నేమ్ అనేది రాస్తారు. నేను స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని క్రియేట్ చేసుకున్నాను కాబట్టి స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని రాసుకున్నాను. మీరు వేరే నేమ్ తో క్రియేట్ చేసుకుంటే ఆ నేమ్ అనేది ఎగ్జాక్ట్ గా క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్. సపోజ్ మధ్యలో మీరు స్పేస్ ఇస్తే స్పేస్, అలాగే ఎగ్జాక్ట్ నేమ్ అనేది మీరు href లో ఇవ్వాలి. అప్పుడే మీకు కరెక్ట్ గా లింకింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో నేను ఈ లింక్ అనే సింటాక్స్ ని తీసుకొచ్చి HTML లో హెడ్ పార్ట్ లో పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ హెడ్ పార్ట్ లో చూడండి, నేను లింక్ ట్యాగ్ రాశాను. లింక్ ట్యాగ్ లో REL ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్ స్టైల్ షీట్. నెక్స్ట్ వచ్చేసి href ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఇప్పుడు నేను ఈ సిఎస్ఎస్ ఫైల్ ని లింక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ అనేది మీరు తీసుకుంటున్నారంటే ఎవ్రీ టైం మీరు కంటెంట్ మోడిఫై చేసినప్పుడు బోత్ CSS అండ్ HTML ఫైల్ సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అలా సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి. CSS అనేది అప్లై అవుతుందో చూడండి. అప్లై అయింది కదా, బ్లూ కలర్ అనేది వచ్చేసింది. సో ఇలా ఎక్స్టర్నల్ CSS ఫైల్ అనేది మనం యాక్సెస్ చేస్తుంది HTML. ఇది కూడా ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్లైన్ CSS అనేది ఏంటో చూడండి. ఇది ఎక్స్టర్నల్ CSS. బట్టి స్క్రీన్ పై రాసుకోవాలి. సమ్టైమ్స్ బాడీ పార్ట్ స్టైల్ అని కూడా స్టైల్ అనే ట్యాగ్ స్టైల్ షీట్ ఎందుకు ఇస్తాం? స్టైల్ షీట్ అనేది మనం చేసేది CSS వాళ్ళు డిఫైన్ చేసింది స్టైల్ షీట్ అని మనం ఏం చేయలేదు.
REL అంటే రిలేషన్. మనం వాడేసాము మనం వాడేసాము సిఎస్ఎస్ సేమ్ అదే ఆల్రెడీ చెప్పేసారు కాబట్టి అక్కడ వాడేది అని చెప్పి అర్థమవుతుంది. అప్పుడే సార్ అయిపోయిందా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్? సో ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ నేను ఈ లింక్ ట్యాగ్ అనేది క్లియర్ చేస్తున్నాను. సో మనకి సిఎస్ఎస్ అనేది అప్లై అవ్వదు. సో చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడు మనకి థర్డ్ టైప్ వచ్చేసి ఏంటి? ఇన్లైన్ సిఎస్ఎస్. ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది ఎలా అప్లై చేయాలో చూడండి. సో ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది మనం ఎక్కడ చేస్తామంటే ట్యాగ్ ఉంటుంది కదా, మనం ఏ ట్యాగ్ అయితే స్టైలింగ్ చేయాలనుకుంటున్నామో అదే ట్యాగ్ లో మనం సిఎస్ఎస్ అనేది అప్లై చేస్తాం. సో H1 దగ్గర స్టైల్ అనే యాట్రిబ్యూట్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ అనే ఇక్కడ వచ్చేసి ఇది యాట్రిబ్యూట్ అవుతుంది. సో సిఎస్ఎస్ అనేది ఇక్కడ యాట్రిబ్యూట్ అప్లై చేస్తాం. ఇన్లైన్ సిఎస్ఎస్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో సపోజ్ కలర్ అనేది మీరు అప్లై చేయాలి అంటే కలర్ కాలన్ బ్లూ వైలెట్ సెమీ కాలన్. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి. ఓకే, వైలెట్ కలర్ వచ్చింది. అదే విధంగా ఇంకొక ప్రాపర్టీ అనేది ఇవ్వాలి అనుకుంటే స్పేస్ తీసుకుంటారు. స్పేస్ అనేది ఇచ్చేసి దాంట్లోనే బ్యాక్గ్రౌండ్ హైకన్ కలర్ అనేది రాస్తారు. బ్యాక్గ్రౌండ్ హైకన్ కలర్. ఈ కలర్ లో ఏదో కలర్ సపోజ్ ఇక్కడ కేడెడ్ బ్లూ అని ఉంది, అది తీసుకున్నాం. సో కేడెడ్ బ్లూ. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. ఇలా అప్లై అవుతుంది. మళ్ళీ మీరు దీనికి స్టైల్ చేసుకోవాలంటే మళ్ళీ స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసుకుంటారు, దీనికి స్టైల్ అనేది రాస్తారు. లోపల కలర్ కాలన్ రైట్ ఇచ్చి సెమీ కాలన్. అండ్ ఇన్లైన్ సిఎస్ఎస్ లో అన్ని ప్రాపర్టీస్ వర్క్ అవ్వడం. జనరల్ గా మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే ఒక వెబ్సైట్ మనం బిల్డ్ చేస్తున్నాం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేస్తాం. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వాడటానికి ట్రై చేయండి. వెబ్సైట్ అనేది ఏదన్నా మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు క్రియేట్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేయండి. ఎందుకంటే మీరు ఇన్లైన్ చేసినా సరే సపోజ్ ఇక్కడ ఇన్లైన్ స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసిన సిఎస్ఎస్ అప్లై చేసుకున్నారు అనుకోండి, కోడ్ అనేది ఎన్ని లైన్స్ అవుతుంది? HTML లోను కోడ్ ఉంటుంది, సిఎస్ఎస్ లోను రెండు ఒకే ఫైల్ లో ఉన్నాయండి. ఎంత పెద్ద కోడ్ అవుతుంది? 1000 లైన్స్ లో వస్తుంది, 2000 లైన్స్ లో వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ చేసినప్పుడు
ఒక ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుని దాంట్లో సిఎస్ఎస్ సెపరేట్ గా రాసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే HTML చూడటానికి ఈజీగా ఉంటుంది. దానికి ఓకే సిఎస్ఎస్ అనేది ఇక్కడ అప్లై చేసాము, దాన్ని వెరిఫై చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. చూపిస్తాను సార్. H1 కి ఇస్తాను ఓన్లీ. సో ఇక్కడ ఏమన్నా మనకి ఇంటర్నల్ సిఎస్ఎస్ ఉంది, అలాగే ఇన్లైన్ సిఎస్ఎస్ ఉంది. ఇప్పుడు ఈ రెండాటిలో ఏది అప్లై అవుతుంది అని ఏం అప్లై అయింది? ఇన్లైన్ అనేది అప్లై అయింది. ఇప్పుడు ఎక్స్టర్నల్ అనేది అప్లై చేస్తుంది. ఈ స్టైల్ షీట్ అనేది వాడు డిఫెండ్ చేసింది. సో ఖచ్చితంగా మీరు స్టైల్ షీట్ అనేది రాయాలి. ఇప్పుడు ఇంటర్నల్ ఇచ్చాం, ఎక్స్టర్నల్ ఇచ్చాం, ఇన్లైన్ కూడా ఇచ్చాం. ఇన్లైన్ తీసేస్తాం. ఎక్స్టర్నల్ అంటే ఎక్స్టర్నల్ అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్టర్నల్ తీసేస్తే ఎంటర్ అలా ట్రై అవుతుంది. సో ఇన్లైన్ అనేది కూడా ట్రై చేయండి ఒకసారి. సో రేపు ఎలాగో హాలిడే కాబట్టి ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని చూడండి ఒకసారి. చూడకపోతే ఖచ్చితంగా మర్చిపోతాం. దానికి నేను గ్యారెంటీ. చూడకపోతే ఖచ్చితంగా మర్చిపోతారు. ఒకసారి మీరు మండే మళ్ళీ వస్తారు కదా, అప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ చూసుకున్నాండి. రేపు ఎలాగో లీగే కదా, వీళ్ళు సినిమాకి వెళ్తే ఎంజాయ్ చేయగాని చూసుకుని రా ఒకసారి. ఓకే, మండే వచ్చేసి మనం ఏం డిస్కస్ చేసుకుంటాం అంటే సెలెక్టర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఉంటాయి. ఆ సెలెక్టర్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ చూద్దాం. అలాగే సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అంటే ఏంటి, సిఎస్ఎస్ డిస్ప్లే అంటే ఏంటి, సిఎస్ఎస్ ఫ్లోట్ అంటే ఏంటో కూడా చూద్దాం. సో ఇవన్నీ మండే చూద్దాం. ఇక్కడ కంప్లీట్ అయింది కదా. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ సెషన్ లేదా? డౌట్స్ ఓకే.